అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వరుస షాకులు తగులుతున్నాయి. అయినా ఆయన వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. నేనే రాజు, నేనే మంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తన మాట వింటే ఓకే, లేదంటే టారిఫ్లను విధిస్తానంటూ రెచ్చిపోతున్నారు. ఇదేంటని అడిగేవారు లేకపోవడంతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. మరి ట్రంప్ అలా వ్యవహరిస్తే మన భారత్ చూస్తూ ఊరుకుంటుందా? దవడ పగిలేలా సమాధానం చెబుతుంది కదా. అదేనండి చెప్పింది కూడా. దాని పర్యవసానమే 25 దేశాలు తీసుకున్న ఈ నిర్ణయం. ఇంతకీ ఆ డెసిషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టాక పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మేక్ ఇన్ అమెరికా గ్రేట్ అగైన్లో భాగంగా దేశంలోని వలస వాదువులను తిరిగి స్వదేశానికి పంపించారు. అలాగే స్థానికులకే ఉపాధి, ఉద్యోగాల పేరుతో విదేశీయులను ఉద్యోగాల నుంచి తొలగించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై తన అక్కసును వెళ్ళగక్కుతున్నారు. సుంకాల పేరుతో తీవ్రంగా వేధిస్తున్నారు. రీసెంట్గా భారత్ పైన 50% సుంకాలు విధించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తామన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పన్నులు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తాయి. ఇక పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తూ విచ్చలవిడిగా టారిఫ్లు విధిస్తున్న ట్రంప్కు గట్టిగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో 25 దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అందులో భాగంగా అమెరికాకు పోస్టల్ సర్వీసులను ఆపేశాయి. ఇప్పటికే యుఎస్కు పోస్టల్ సర్వీసులు తాత్కాలికంగా నిలిపేసింది భారత్. ఇవాల్టి నుంచి భారత్ అమెరికాకు మధ్య పోస్టల్ సేవలు ఆగిపోతాయి. జూలై 30న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు ఈ సమస్యకు మూల కారణమైంది. ఇప్పటి వరకు $800 లోపు విలువైన వస్తువులను సుంకం లేకుండా అమెరికాకు పంపే అవకాశం ఉండేది. అయితే కొత్త ఆదేశాల ప్రకారం ఆగస్టు 29 నుంచి ఈ మినహాయింపును పూర్తిగా రద్దు చేస్తున్నారు. దీంతో అమెరికాకు వచ్చే ప్రతి అంతర్జాతీయ పోస్టల్ వస్తువుపై కస్టమ్స్ సుంకాలు వర్తిస్తాయి. అయితే $100 లోపు విలువైన ఉత్తరాలు, డాక్యుమెంట్లు, బహుమతులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఈ కొత్త విధానం ఎలా అమలవుతుంది, సుంకాలను ఎలా వసూలు చేస్తారనే దానిపై అమెరికా కస్టమ్స్ శాఖ నుంచి సరైన మార్గదర్శకాలు లేకపోవడంతో అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొంది. ఇకపోతే ట్రంప్ నిర్ణయంతో భారత పోస్టల్ శాఖ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 25 నుంచి అమెరికాకు వెళ్లే అన్ని రకాల పోస్టల్ వస్తువుల బుకింగ్స్ను నిలిపేస్తున్నట్లు తెలిపింది. $100 లోపు విలువైన డాక్యుమెంట్లు, బహుమతులను ప్రస్తుతానికి స్వీకరిస్తున్నా వాటి రవాణాపై కూడా స్పష్టత లేదని పేర్కొంది. ఇప్పటికే పార్సిల్ను బుక్ చేసి డెలివరీ కాని వినియోగదారులు తమ పోస్టేజీ రుసుమును తిరిగి పొందవచ్చని సూచించింది. కొత్త నిబంధనల కారణంగా విమానయాన సంస్థలు కూడా ఆగస్టు 25 తర్వాత పోస్టల్ సర్వీసులను స్వీకరించలేమని చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు వెల్లడించారు. పరిష్కరించేందుకు అమెరికన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని భారత పోస్టల్ శాఖ అధికారులు తెలిపారు. ఏదేమైనా కూడా ట్రంప్ తీసుకునే తుగ్లక్ నిర్ణయాలతో శత్రు దేశాలు కూడా మిత్ర దేశాలుగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తనకు తాను కింగ్ అని అనుకుంటున్న ట్రంప్కు ఒక సామెత గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు అభిప్రాయపడుతుంటారు. అదేంటంటే, తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు ఉంటాడు. అది ఖచ్చితంగా ట్రంప్కు సరిపోతుంది. అమెరికా అంటే ఇప్పుడు ఏ దేశం కూడా భయపడే పరిస్థితి లేదు. దేనికైనా సై అంటే సై అన్నట్లుగా ఆయా దేశాలు ఉన్నాయి. బాంచన్ బతుకులు అని అనుకుంటున్నాడో ఏమో ఈ ట్రంప్. భారత్పై అధిక సుంకాలు విధించినా మన ప్రధాని భయపడలేదు. ఇప్పుడు ట్రంప్నే భయపెడుతున్నాడు. మోదీ వ్యూహంలో భాగమే ఈ 25 దేశాలు తీసుకున్న తాజా నిర్ణయం. చూడాలి మరి భవిష్యత్తులోనైనా ట్రంప్లో ఏమైనా మార్పు వస్తుందో లేదో అని.